Adhyaksha, I move that the Andhra Pradesh Higher Education Regulatory and Monetary Commission Amendment Bill 2026 be taken into consideration. Adhyaksha, ఇది చాలా కీలకమైన బిల్ అధ్యక్ష. గతంలో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ యాక్ట్ అనేది ఉండేది అధ్యక్ష. అది ఇప్పుడు కమిటీ కింద మార్చడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ బిల్లు తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మొదటిసారి పోయిన సెషన్లో మనం తీసుకొస్తాం జరిగింది. ఆ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మోర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్, అడ్మిషన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరుగుతుంది అధ్యక్ష. యాప్షి అనేది కేవలం ఫోకస్డ్ ఆన్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా కరికులంని ఎట్లా బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి లింక్ ఎట్లా చేయాలని దానిపైన యాప్షి ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఇది తీసుకొచ్చింది ఏపీ హెచ్ఈఎఫ్ఆర్ఎంసి ఈ కమిటీ ఏదైతే ఉందో అధ్యక్ష, ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చామంటే గతంలో ఉన్న కమిషన్ అంతా కూడా కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ పరిధి దాటేసి ఈ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్షీకి ఉన్న పవర్స్ అన్నిటిపైన వాళ్ళు ఒక ప్యారలల్ వ్యవస్థగా తయారయ్యి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటాం జరిగిన అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే వాళ్ళు యూజీసీ, ఏఐసిటిఈ, నేషనల్ కౌన్సిల్స్, యాప్షీ, యూనివర్సిటీలు చేయాల్సిన పనులను కూడా ఈ కమిషన్ చేస్తా మొదలుపెట్టి దానివల్ల అడ్మినిస్ట్రేటివ్గా చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ఈ ఫీ రెగ్యులేటరీ కమిటీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిన కానీ ఏ యూనివర్సిటీ కానివ్వండి, ఏ కాలేజ్ కానివ్వండి, ఎక్కడ ప్రాఫిటీరింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఎస్సెన్స్, సమ్ అండ్ సబ్స్టెన్స్ మేము మెయింటైన్ చేస్తాం జరుగుతుంది. ఎక్కడ దాన్ని అధిగమించుకుని మేము ఎక్కడ ముందరికి వెళ్ళట్లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, చాలా మంది సభ్యులు నన్ను కలుస్తాం జరిగింది. అనేక మంది నిపుణులు కూడా నాకు చెప్పింది ఏంటంటే, ఓకే అందరికీ మీరు బేస్ ఫీ ఫిక్స్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ క్వాలిటీ ఎక్కడైతే బాగుందో అక్కడ మీరు ఎక్కువ ఫీ ఇవ్వండి, అప్పుడు మాకు కూడా ఇన్సెంటివ్ ఉంటుంది, రీసెర్చ్ చేసినా కూడా మాకు ఒక ఇన్సెంటివ్ ఉంటుందని వాళ్ళు చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. అది కూడా ఏర్పాటు చేసినాం ఒక ట్రాన్స్పరెంట్గా. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభుత్వ విధానం కనుక స్పీడ్ అండ్ సర్టనిటీతో క్వాలిటీ లింక్ చేసి ఈ ఫీ ఇన్సెంటివైజేషన్, ఫీ ఫిక్సేషన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక ఈ కమిటీ ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మేము చూస్తాం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా కేవలం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ వ్యవస్థను ముందలు నడిపిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో చాలా స్పష్టంగా కమిషన్ని కమిటీగా మార్చుతున్నాం. రెండోది, వాళ్ళ పరిధి కేవలం ఫీ రెగ్యులేషను అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కమర్షియలైజేషన్, అది చాలా స్పష్టంగా చేసాం. ఈ నాన్ ఫీ ఫంక్షన్స్ అని, ఫీకి సంబంధం లేని ఫంక్షన్స్ అని ఈ కమిటీ పరిధి నుంచి తీసి అది కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. గతంలో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చైర్పర్సన్గా పెట్టాలనుంది, అది మేము కొనసాగిస్తున్నాం. ఎక్స్ అఫీషియో మెంబర్స్ని ఏకంగా జేఎన్టీయూ కానీ మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యాప్షీ చైర్మన్ని, కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష. ప్రొసీజర్ మొత్తం మోడర్నైజ్ చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఫిక్స్డ్ టైమ్ లైన్స్ పెట్టి ఒక డిజిటల్ రిపోర్టింగ్ ఏర్పాటు చేసి లెజిస్లేటివ్కి అకౌంటబిలిటీ కూడా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈరోజు ఇది తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష.